ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. రే బద్ద, గద్దకి బాగా అర్థమైందిరా. ఏమవుతా అర్థమైందిగా? ఓన్లీ నీ కూతురు కట్టుకునే బట్టల బ్యాగ్ మాత్రమే ఉండాలి. భద్రం, అల్లుడు చెప్పాడు కదా అని తిరిగి తీసుకెళ్ళండి. హే మంగ దొంగ, వీటిల్లో నీ బట్టల బ్యాగ్ ఏదే? చెప్పవే. ఇదే బావా. ఏంటి ఇదేనా? షూరా? రా మరి, వచ్చి మోసుకుంటూ లోపలికి తీసుకెళ్ళు. అమ్మో, నా బిడ్డ ఇంత మొయ్యలేదు. నా చెల్లితో ఎలా మోయించారు మరి? చెప్పత్తా, నా చెల్లితో ఎలా మోయించారు? అబ్బే, అంటే మ్యాగీ కొత్త పెండ్లి కూతురు మొయ్యకూడదు. నాకా బాగా జాయింట్ పెయిన్స్, కాబట్టి నేను మొయ్యకూడదు. నువ్వు నీ సెల్లి పట్టుకోవు అంటే మా వాళ్ళు ఉండారు కదా, వాళ్ళు పెట్టేస్తారులే, నువ్వు వదిలేసేయ్. అబ్బే, అది ఏం కుదరదత్తా. ఈ లగేజ్ నీ బిడ్డే. అదే 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 నా భార్యే. లోపలికి తీసుకెళ్ళాలి. అదే మా ఇంటి పద్ధతి. ఇదేం పద్ధతి అబ్బి? నీ ఇంట్లో అంటే తినే చెంచాలు పట్టుకోవడానికి కూడా చెంచాగాళ్ళు ఉంటారు. మీ పాపకి అదే అలవాటు చేసినట్టున్నారు. కానీ మా ఇంట్లో అలాంటి పనులు చేసే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి. అది ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ లగేజ్ బ్యాగ్ని ఈ మ్యాగీ మోయాలి. అయ్యో, ఇంకా చూస్తావేంటి? రా. అరే భద్రం, బరువుగా ఉందా? లేక ఏంట్రా వాయిస్ లేస్తుంది? లేక అది కింద పెట్టు. మ్యాగీ తల మీద పెట్టు. అయ్యో బిడ్డ. కాని 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 పెట్టు పెట్టు పెట్టు. అంత బరువు మోయలేదు నా బిడ్డ. అయ్యో, తీసుకో మ్యాగీ. తల మీద పెట్టు. చాలు చేసిన ఓవర్ యాక్షన్. పెట్టు. అయ్యో అమ్మా. ఇలాగే తీసుకెళ్లి రూమ్ లో పెట్టుకో. పాపం మ్యాగీ మావయ్య. చూడలుడు, కావాలని నువ్వు నా కూతుర్ని కష్టపడుతుండవు. చచ్చా, ఇష్టపడి చేసుకున్న ఈ దొంగ తయారుని, అదే మీ మంగ తయారుని ఎందుకు కష్టపెడతానత్తా?